దేవుని వాక్యమును శ్రద్ధతో, ఆసక్తితో, భక్తితో, వణుకుతో, మర్యాదతో, అభిమానముతో, గౌరవముతో వినాలని ఆశపడుతున్నటువంటి ప్రపంచ క్రైస్తవులందరికీ, మాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి కృపామయ టీవీ వీక్షకులందరికీ కూడా క్రీస్తు వారి పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. సమయలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు మీరు చూడగలిగితే, వినగలిగితే సౌలు ఎంత కంగారు పడ్డాడో, ఎంత బెంబేలెత్తిపోయాడో మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీల గోత్రములన్నిటినీ సమయలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మధ్రి ఇంటి కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతన్ని వెతికినప్పుడు అతడు కనపడలేదు. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా దేవుడు, ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని దీర్ఘదర్శిగా సెలవిచ్చెను. వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతను తోడుకుని వచ్చి అతడు జన సమూహములో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడుగా కనపడెను. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూసారా? జనులందరిలో అతని వంటి వాడు ఒకడును లేడు అని చెప్పగా, జనులందరూ బొబ్బలు పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ ఇంకారాలు చేస్తూ రాజు చిరంజీవి అగునుగాక అని కేకలు వేశారు. సౌలు నేను రాజునవ్వడం ఏంటి అని నమ్మలేకపోయాడు. నేనేంటి, నా బ్రతికేంటి, నేను రాజునవ్వడం ఏంట్రా బాబు? ఒకరిద్దరి మీద కాదు, అంటే చిన్న ప్రాంతం మీద, ఒక చిన్న సమూహం మీద కాదు, కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీల మీద నేనొక్కడే రాజుగా నియమింపబడటం ఏమిటి? రాజు బాధ్యతలు ఎంత భయంకరంగా ఉంటాయో కదా. రాజు అంటే యుద్ధాలు చేయాలి, రాజుకి శత్రువులు ఉంటారు, రాజు ప్రతిరోజు చస్తూ బతకాలి. ఏ క్షణమైనా అతన్ని విషం పెట్టి చంపేవాడు పక్కనే ఉండొచ్చు. వంటోడు చంపేస్తాడు, పక్కన ఉన్న మంత్రి చంపేస్తాడు, సైనికుడు చంపేస్తాడు, భార్య చంపేస్తాడు కూడా తెలియదండి. మరి ఇన్ని ప్రమాదాల మధ్యలో నేను ఎలా బ్రతకాలి అని అనుకున్నాడు. మరి కొంతవరకు జనాల మధ్యలోకి రావడానికి భయపడ్డాడు, సిగ్గుపడ్డాడు. ఆ బిడియము అతన్ని దాక్కునేలాగా చేసింది. మరి ప్రతి రాజుకి జనరల్గా ప్రాణభయం ఉంటుందని, ఎందుకంటే యుద్ధాలు చేయాలి, ఏ యుద్ధంలో ఎవడు ఎలా పోతాడో కూడా తెలియదు. అభిషేకము పొందినవాడు కాబట్టి రాజుగా బాధ్యతలను స్వీకరించక తప్పలేదు అని వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. మరి అసలే ప్రజలు కోరుకున్న రాజు, ప్రజల కొరకు కొట్లాడాలి, ప్రజల తరపున నిలబడాలి, సైనికుల వర్గాన్ని మరి ఏర్పాటు చేసుకోవాలి. మరి అంత సులువైన పని కాదు. కంగారు పడ్డాడు సౌలు, కొంత భయపడ్డాడు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడ్డాడు సౌలు? ఎందుకంటే నేను రాజుని, దేవుని చేత ఏర్పాటు చేయబడిన, ఏర్పరచబడిన రాజుని, నేను అభిషేకము చేయబడినటువంటి రాజుని, దేవుని ఆత్మ నా మీదకు బలంగా దిగి వచ్చింది, నేను కూడా ప్రవచించాను. అటువంటి మనిషిని ఇంత జరిగినా, ఇన్ని సూచక క్రియలు కనపడినా సరే నేనేంటి, రాజునవ్వటం ఏంటి, బాధ్యతలు ఏంటి, నాకు ఈ ప్రాణభయం ఎందుకు అని కంగారు పడుతున్నాడండి సౌలు. కానీ మెల్లమెల్లగా సౌలులో ఉన్న ఆ దయ్యముల ఆత్మలన్నీ బయటకు వస్తాయండి. ముందు ముందు సర్మన్స్లో మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోక ముందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీ రాజ్య సువార్త ప్రకటన నిమిత్తమై ఎంతోమంది సహోదరులు ఏర్పాటు చేయబడి ఉంటున్నారు ప్రభు. వారందరూ కూడా మంచి బోధించాలని ప్రయత్నం పడుతున్నారు. వీలైన ఆత్మను ప్రతిరోజు నీ పాద సన్నిధిని ఉంచుకోవాలని ఆశపడుతున్నారు, ప్రయత్నం పడుతున్నారు, ప్రయాణమైపోతున్నారు ప్రభు. వారందరి ప్రయాణమును, వారి భారమును, వారి ప్రయాసమును, వారి ఆశను, వారి ప్రయత్నములను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించి ఆశీర్వదించి వారిని స్వస్థపరిచి మీ సేవలో బహుగా వాడుకున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి మనసును కూడా మీరు మార్చండి నాయన. నిజమైనటువంటి క్రైస్తవ మనసును వారికి ఇవ్వండి ప్రభు. నిజమైన క్రైస్తవ రక్షణ వారు పొందుకునే విషయమై వారికి సహాయం చేయండి ప్రభు. మా అందరికీ మీరే ప్రతి విషయంలో తోడుగా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.